దేవుడు సృష్టించిన ఈ లోకంలో మనుషులు ఇంకా తక్కువగా ఉన్న రోజుల్లో ఆదాము తన పిల్లలకు, తన మనవళ్లకు దేవుని సృష్టి గురించి, ఆయనతో మాట్లాడిన రోజుల గురించి చెబుతూ ఉండేవాడు. కాలం గడిచే కొద్దీ తరాలు మారినా కొంతమంది దేవుణ్ణి మర్చిపోయారు. తమ బలంపై, తమ తెలివిపై గర్వపడటం మొదలుపెట్టారు. కానీ అదే కాలంలో దేవుణ్ణి ప్రేమించి ఆయన మార్గంలో నడిచిన ఒక కుటుంబం ఉండేది. హనోకు పుట్టినరోజు సాధారణ రోజు కాదు. ఆ చిన్న శిశువు కళ్ళలోని ఒక ప్రశాంతత కనిపించేది. తల్లి ఒడిలో ఉన్నప్పుడే అతని చుట్టూ ఒక శాంతి వాతావరణం ఏర్పడినట్టు అనిపించేది. దేవుడు అతని జీవితానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ముందే సిద్ధం చేశాడు. హనోకు పెరిగే కొద్దీ ఇతనిలో ఇతరుల కంటే భిన్నమైన ఆలోచనలు కనిపించేవి. రాత్రివేళ నక్షత్రాలను చూస్తూ, ఈ ఆకాశాన్ని ఎవరు సృష్టించారు, మన జీవితానికి అర్థం ఏమిటి అని లోతుగా ఆలోచించేవాడు. ఇతరులు భూమి మీద తమ పేరు నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు హనోకు మాత్రం దేవుణ్ణి తెలుసుకోవాలని కోరుకున్నాడు. అతను దేవుణ్ణి ప్రార్థించాడు. దేవుడు అతని ప్రార్థనలను విన్నాడు. ఆ రోజు నుంచి హనోకు జీవితం మారిపోయింది. బైబిల్ చెప్పేది ఏంటంటే, హనోకు దేవునితో నడిచాడు. అది ఒక రోజు కాదు, ఒకసారిగా కాదు, ప్రతిరోజు. అతను నడిచిన దారుల్లో దేవుని సన్నిధి ఉండేది. అతని మాటల్లో ప్రేమ ఉండేది. అతని చూపులో దయ ఉండేది. అతని జీవితం ఒక సందేశంలా మారింది. ప్రపంచం క్రమంగా చెడుదారిలోకి వెళ్తుంది. హింస, అహంకారం, పాపం పెరుగుతున్నాయి. అయినా హనోకు మాత్రం వెలుగులా నిలిచాడు. తన కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపించాడు. తన పిల్లలకు దేవుని గురించి బోధించాడు. ప్రజలకు హెచ్చరికలు చెప్పాడు. కానీ అవి భయపెట్టే మాటలు కాదు, ప్రేమతో చెప్పిన సత్యం. దేవునితో నడవండి, ఆయన లేకుండా జీవితం శూన్యం అని హనోకు చెప్పేవాడు. కొంతమంది విన్నారు, కొంతమంది పట్టించుకోలేదు. కానీ హనోకు తన మార్గాన్ని మరువలేదు, మార్చలేదు. రోజులు సంవత్సరాలుగా మారాయి. హనోకు 300 సంవత్సరాల పాటు దేవునితో నడిచాడు. ఇంతకాలం జీవించిన అతని హృదయం దేవునికి దగ్గరగానే ఉంది. ఒకరోజు ఇతర రోజుల్లా కాకుండా చాలా ప్రత్యేకంగా మొదలైంది. హనోకు తన సాధారణ నడకకు బయలుదేరాడు. ఆ రోజు దేవుని సన్నిధి మరింత దగ్గరగా అనిపించింది. ఆకాశం వెలుగుతో నిండిపోయింది. గాలి కూడా మృదువుగా మారింది. అప్పుడు దేవుడు హనోకును తన దగ్గరకు తీసుకున్నాడు. బైబిల్ ప్రకారంగా హనోకు ఇక కనిపించలేదు. ఎందుకంటే దేవుడు అతన్ని తన దగ్గరికి తీసుకున్నాడు. అతను మరణాన్ని చూడలేదు, బాధను అనుభవించలేదు. నేరుగా దేవుని సన్నిధిలోకే వెళ్ళిపోయాడు. తర్వాత అతని కుటుంబం అతన్ని వెతికింది. కానీ అతని చివరి అడుగుల దగ్గర ఒక శాంతి మాత్రమే మిగిలింది. భయం లేదు, వేదన లేదు, కేవలం ఆశ మాత్రమే. హనోకు జీవితం ఒక గొప్ప సందేశం. దేవునితో నడిచే జీవితం సాధ్యం. చెడుతో నిండిన ప్రపంచంలో కూడా వెలుగుగా ఉండవచ్చు. దేవుణ్ణి నమ్మేవారికి ఆయన దగ్గర మార్గం ఉంది. దేవునితో నడిచే వారం అవ్వాలి. అదే నిజమైన విజయం. హనోకు జీవితం మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. ఈ లోకంలో చీకటి పెరుగుతున్న సమయంలో కూడా దేవునితో నడిచే జీవితం సాధ్యమే అని హనోకు తన జీవితం ద్వారా చూపించాడు. అతడు గొప్ప రాజు కాదు, యోధుడు కాదు, కానీ దేవునికి ఇష్టమైన వ్యక్తి. హనోకు దేవునితో నడిచాడు. అందుకే అతని జీవితం ఈ లోకంతో ముగియలేదు, దేవుని సన్నిధిలో కొనసాగింది. ఈరోజు మన జీవితాల్లో కూడా అదే పిలుపు ఉంది. దేవుని మాట వినడం, ఆయనపై విశ్వాసం ఉంచడం, ప్రతిరోజు నిజాయితీగా జీవించడం. అలా జీవించినప్పుడు మన జీవితం దేవునికి ఆనందాన్ని ఇస్తుంది. ఈ కథ మీ హృదయాన్ని తాకిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని బైబిల్ కథలు, వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.